ప్రైజ్ ద లార్డ్. ప్రభునందున ప్రియులైన వారందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకొని ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవర రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు ప్రభువా. చదవబడిన ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతురండి. నీ కృపగల వాక్కు ఈ దినాన మాకు వినిపించి నేడు మమ్మల్ని బలపరిచి ఆత్మీయంగా ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము చదివినటువంటి ఈ సందర్భము ప్రతి ఒక్క క్రైస్తవునికి సుపరిచితమైనది. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలను 2 చిన్న చేపలను 5,000 మందికి పంచిపెట్టినటువంటి సందర్భం ఇది. అయితే ఈ సందర్భం అనేక మంది దైవజనులు దీన్ని వాక్య రూపంలో పంచుకొనగా మనము చాలాసార్లు విన్నాం. అయితే ఈరోజు ప్రభు దీనిలో నుంచి మరికొన్ని విషయాలు మనకి నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది జనుల్లో ఒక ముగ్గురు యొద్ద నుంచి మనము 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ సందర్భంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 6వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఈ మాట అపోస్తలుడైన అంద్రేయ ఈ మాట అంటూ ఉన్నాడు. ఆయన శిష్యులు అనేక మంది ఆయన వెంబడిస్తున్న వారు, ప్రాముఖ్యంగా అపోస్తలులు 12 మంది, వారందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ లెక్కకు 5,000 మంది పురుషులు ఉన్నారు. వారు కాక స్త్రీలు, చిన్నపిల్లలు అనేక మంది ఉన్నారు. వీరందరూ తినడానికి ఆహారం తీసుకొని రండి అని ప్రభువారు చెప్పినప్పుడు అక్కడున్న వారందరూ అంటారు, వీరందరూ తినడానికి చాలా ఖర్చు అవుతుందని ఫిలిప్ అంటాడు. అయితే వీళ్ళందరికి ఎక్కడి నుంచి సమకూర్చాలని సందిగ్ధంలో వాళ్ళు ఉంటారు. అంద్రేయ ఆ సందర్భంలో ఓ మాట అంటూ ఉన్నాడు. ఏంటంటే, ఇక్కడున్న ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ అవి ఇంతమందికి పంచిపెట్టడానికి ఎలా సరిపోతాయి అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఈరోజు అంద్రేయ పలికిన మాటల నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటా ఉన్నాడంటే, అక్కడ ఉన్నటువంటి జనులను చూసి, అక్కడ ఉన్నటువంటి జన సమూహాన్ని చూసి ఆయన అంటున్న మాట ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి ఈ కొద్దిపాటి ఆహారము దేనికి పనికిరాదు. అది ఈ కొంచెము ఏ ఒక్కరికో ఇద్దరికో వస్తుంది అంతే తప్పనిచ్చి దీంతోటి మనం ఏమీ చేయలేమని అంద్రేయ అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం ఎప్పుడైతే మన ఎదుట ఉన్న సమస్యను చూసి దాన్ని పెద్దదిగా చేసుకొని మన దగ్గరున్న మనలో ఉన్న దేవుని శక్తిని చిన్నదిగా ఆలోచన చేస్తామో సమస్యకు పరిష్కారం దొరకదు. ఇక్కడ అంద్రేయ ప్రభువారు చేసిన ఎన్నో అద్భుత కార్యాలు చూశాడు. ప్రభుతో కలిసి వారు ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ప్రభు యొక్క శక్తి ఆయనకు తెలియదా? ప్రభు ఏం చేశాడో, ఎన్ని సూచక క్రియలు చేశారో ఆయనకు తెలియదా? ఇదే 6వ అధ్యాయంలో మొదట్లో రాయబడిన మొదటి 2వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూసి బహుజనులు ఆయన వెంబడించిరి. ఆయన చేసిన సూచక క్రియలను చూసి అనేక మంది జనులు ఆయన వెంబడించటం మొదలుపెట్టారు. ఆయనతో ఉన్న శిష్యుడే కదా ఈ అంద్రేయ. ఈయనేమంటా ఉన్నాడు, మన దగ్గర నీ కొద్దిపాటి ఆహారము ఇంతమందికి పంచడం అసాధ్యం అని చెప్పేసి అంటా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మనం ఎప్పుడైతే మన ఎదుట ఉన్న సమస్యను పెద్దదిగా చేసుకొని చూస్తామో అప్పుడు ఆ సమస్య మనకి ఇంకా గంభీరంగా కనిపిస్తుంది. కానీ మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని బైబిల్ చెప్తా ఉంది. అంటే మన సమస్య మన దేవునికి అది పెద్ద సమస్య ఏం కాదు. అది నీకు పెద్ద కొండలాగా కనిపించవచ్చు కానీ దేవునికి అది చిన్న నలుసు లాంటిది. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.
అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి వానికి అది సమస్య కాదు. కానీ మనం చేయాల్సిందల్లా ప్రభువు చేయగలడని నమ్మగలగాలి. ఇక్కడ అంద్రేయకి ఆ నమ్మిక లేదు. అందుకే ఆయన అంటా ఉన్నాడు, మన దగ్గరున్న ఈ 5 రొట్టెలు, 2 చేపలు వీటితోటి మనం ఏం చేయగలం అని చెప్పేసి చేతులెత్తేస్తా ఉన్నాడు. ఈరోజు ప్రభు శక్తి నీలో ఉంది. ఆయన ప్రార్థన శక్తి నీలో ఉంది. ఆయనకి ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయని దేవుడు స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు. మనం కూడా మన జీవితాల్లో ఎన్నోసార్లు ఆ యొక్క అద్భుత శక్తులను అనుభవించగలిగాం. కానీ మనకి కావాల్సిందల్లా విశ్వాసం. అది లేకపోతే మన ఎదుట ఉన్న సమస్య పెద్దదిగా కనిపిస్తది. అది అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య కలహాలు కావచ్చు, ఏదైనా కావచ్చు గానీ, అది మన దేవుని కన్నా చిన్నది అనే ఆలోచన మొదటిగా నీ హృదయంలో పుట్టాలి. ఇక్కడ అంద్రేయ ప్రభువుని వెంబడించేవాడే. ఆయన అపోస్తలులలో ఒకడే. కానీ ప్రభు శక్తిని ఆయన ఆ క్షణాన జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. ప్రియమైన స్నేహితుడా, నువ్వు కూడా అనేక మార్లు ప్రభు శక్తిని అనుభవించావు కదా! ఆయన చేసిన అద్భుత కార్యాలు రుచి చూసావు కదా! మరి ఈరోజు ఎందుకని నీ సమస్యను పెద్దదిగా చేసుకొని, నీది ప్రభు వల్ల కాదేమో, ఈ సమస్య నుంచి నేను బయటపడలేనేమో అని ఆలోచనలో ఉన్నావు? దయచేసి ఆ ఆలోచన మానుకోమని ప్రభు ఈరోజు చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిగా మనం నేర్చుకున్న అంశం ఏంటంటే, మన ఎదుట ఉన్న సమస్యను పెద్దదిగా చూస్తే మన దేవుని శక్తిని మనము యాక్సెస్ చేయలేం, పొందుకోలేం. అది అంద్రేయ మన ఎదుట ఉన్న సమస్య చాలా పెద్దది. మన దగ్గర ఉన్న వనరులేమో చాలా తక్కువగా ఉన్నాయని అంద్రేయ మాటల్లో మనకు అక్కడ అర్థమవుతా ఉంది. కానీ రెండో వ్యక్తిని అక్కడ మనం గమనిస్తే, రెండో వ్యక్తి ఎవరంటే, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి అని 9వ వచనంలో రాయబడి ఉంది. అంటే అక్కడ రెండో వ్యక్తిని మనం ఎవరిని చూస్తామంటే, ఒక చిన్న బాలుడిని మనం గమనించొచ్చు. ఆయనకి ఎలాంటి నమ్మకం ఉంది, ఆ బాలుడికి ఎలాంటి విశ్వాసం ఉందో ఆలోచన చేస్తే, 5,000 మందికి పైన ఉన్న జనం అక్కడ, ఎవరి దగ్గర ఏమీ లేదు. కానీ ఆ బాలుడు తన దగ్గరున్న ఆ 5 రొట్టెలను 2 చిన్న చేపలను ఉన్నదాన్ని ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా! అంటే నిజంగా ఆలోచన చేస్తే, లోతుగా ఆలోచన చేస్తే, ఇక్కడ అంద్రేయ కన్నా కూడా ఆ బాలుడు ప్రభు మీద ఎంతో విశ్వాసం చూపినట్లు మనకు కనిపిస్తా ఉంది. అంతే కదండి! ఆయన దగ్గరున్న 5 చేపలు, ఆ 2 చిన్న చేపలను కూడా ప్రభువుకివ్వడానికి సిద్ధపడ్డాడు అంటే, ఆయన ప్రభు ఏదో కార్యం చేస్తాడు అని ఆ బాలుడు ఆలోచన ఉంది. ఆ బాలుడికి ఆ తలంపు ఉంది. ప్రభు అద్భుతాలు చేసేవాడని, ఆశ్చర్యకార్యాలు చేసేవాడని ఆయన జ్ఞాపకములో ఉంది కాబట్టి, ఆయన దగ్గరున్న ఆ కొద్దిపాటి వనరులు, ఆ కొద్దిపాటి ఆహారాన్ని ప్రభుకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. దాని ద్వారా ప్రభు అద్భుతం చేస్తాడు, ప్రభు ఏమైనా చేయగలడని మరి ఆ చిన్నవాడు ఆలోచన ఉంది. మనం ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవని. మన ప్రభు కథ మొత్తం మార్చేటువంటి వాడు. ఇక్కడ అంద్రేయ కూడా అంత గొప్ప విశ్వాసం చూపించలేదండి. ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ఆయన, మరి ప్రభువు అపోస్తలులో ఒకడిగా ఉన్నటువంటి వారు కూడా ఇది మన దగ్గర ఉన్నది ఏ పాటిది, ఎంత ఎలా సరిపోతుంది అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఏమాత్రం ఇది అంటా ఉన్నాడు. కానీ ఆ చిన్న బాలుడు, నా దగ్గర ఉన్నది ఈ కొద్దిదైనా కానీ ప్రభువుకిస్తే ఆయన అద్భుతం చేస్తాడు. ప్రభువు మీద విశ్వాసం ఆ చిన్న బాలుడు చూపించగలిగాడు. ఎందుకంటే ఇందాకల మనం చదివిన ఆ 2వ వచనంలో రాయబడి ఉంది కదా, 6వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన చేసిన సూచక క్రియలు చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. ఆయన చేసిన సూచక క్రియలు చూసి అనేక మంది ఆయన వెంబడించారు. అంటే విశ్వాసం ఉంచారు. ఈయన అద్భుతాలు చేస్తాడని నమ్మి ఆయన వెంబడించటం ప్రారంభించారు. ఇక్కడ ఈ చిన్న బాలుడు కూడా ఆయన్ని నమ్మాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని ప్రభు చేతిలో పెట్టాడు. ఈరోజు సమస్య ఎంత పెద్దదైనా
నీ దగ్గరున్న ఆ కొద్దిపాటి వనరులను ప్రభువుకు అప్పగించగలిగితే, ఆ కొద్దిపాటి విశ్వాసాన్ని ప్రభు పైన పెట్టగలిగితే, ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయబోతా ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, మనము ఒక సమస్యను చూసే విధానం ఎలాగుంది? దేవుని బిడ్డలుగా మనము లోకంలో మనకెదురయ్యే సమస్యలను ఏ కోణంలో చూస్తా ఉన్నామనేది ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు, ఆయనతో ఉన్నటువంటి వారే కాస్త అనుమానంతో వెంబడిస్తా ఉన్నారు. అనుమానంతో ఆ సమస్యను చూశాడు. సమస్యను పెద్దగా చేసుకొని చూశాడు. కానీ దేవుని యొక్క గొప్పతనము ఆ సమస్య ఆ గొప్పతనం ముందు ఆ సమస్య చాలా చిన్నది అని ఆయన గ్రహించలేకపోయాడు. కానీ ఆ చిన్న బాలుడు మనకేం నేర్పిస్తా ఉన్నాడంటే, దేవుడు అద్భుతం చేయగలడు. సూచక క్రియలు ఎన్నో చేయగలడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలడు. నా దగ్గరున్న ఈ కొద్దిపాటి ఆహారాన్ని ఆయన చేతిలో పెడితే, ఆయన బహుమందికి పంచగలడని ఆ చిన్న బాలుడు నమ్మాడండి. ఈరోజు మనం కూడా అటువంటి విశ్వాసాన్ని చూపించగలిగితే, మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. మరొక విషయాన్ని చూద్దాం. ఇప్పుడు 2 విషయాలు మనం గమనించాం. అంద్రెయ ఆయన యొక్క శిష్యుడు లోకంలో ఉన్నటువంటి ఆ సమస్యను కొండంత చేసి చూశాడు. ఆయన దగ్గరున్న వనరులు చిన్నవనుకున్నాడు. దేవుని యొక్క శక్తిని గుర్తించలేదు, మర్చిపోయాడు. కానీ ఆ చిన్న బాలుడు ఏం చేశాడంటే, ఆ ఆ ఉన్న ఆ కొద్దిపాటి వనరులతోటి దేవుడు అద్భుతాలు చేయగలడని విశ్వసించాడు. ఆ కొద్దిపాటి ఆహారాన్ని తీసుకొచ్చి దేవుని చేతిలో పెట్టాడు. మూడవది, ఈ యొక్క సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ రొట్టెలు తీసుకొని ఏం చేశాడో మనం గమనిద్దాం. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. హల్లెలూయా! ప్రభు ఇక్కడ మనకి మరో అద్భుతమైన పాఠం నేర్పిస్తా ఉన్నారు. ఏంటంటే, ఆయన దగ్గరున్న ఆ కొద్దిపాటి రొట్టెలు తీసుకొని, ఆ ఆహారం తీసుకొని ఏం చేశాడు? మొట్టమొదటిగా దేవుని వైపు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. పాఠం ఏంటంటే, మనము మన యొద్ద ఉన్నటువంటి కొద్దిపాటి వనరులను బట్టి, మన యొద్ద ఉన్నటువంటి కొద్దిపాటి అవకాశాలను బట్టి, మన దగ్గరున్న కొంచెములో దేవుని స్తుతించాలి. హల్లెలూయా! అయ్యో! నాకిదే ఉంది. నా పొరుగువాడికి నాకన్నా ఎక్కువుందే అని బాధపడటం కాదు. మనకున్న దాన్ని బట్టి సంతృప్తి కలిగి, మనకున్న దాన్ని ప్రభువు ఇచ్చినందుకు ఆయనకి స్తుతించాలి. ఆయన నామాన్ని ఘనపరచాలి. ప్రభువా! ఇది నువ్వు నాకిచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా! ఇది లేకుండా ఎంతమంది దీనులున్నారు. ఇది లేకుండా ఎంతమంది బలహీనులున్నారు. కానీ నాకిది ఇచ్చావు చూడు, అందుకు నీకు వేలాది వందనాలు ప్రభువా అని ప్రభువుని స్తుతించగలగాలి. చూడండి, ఈ రోజుల్లో మనము సంతృప్తి కలిగి లేకపోవడానికి కారణం ఏంటంటే, మనమెప్పుడు కూడా మనకి కలిగిన దాన్ని బట్టి దేవుని స్తుతించం. మనకి కలిగిన దాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉండము. మన పొరుగువారికి ఏముంది? మనకది లేదే. మన పొరుగువారికి అదుంది, మనకిది లేదు అని ఎప్పుడు ఇతరులతో కంపేర్ చేసుకొని మన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటాం. సంతోషించలేక, జీవితాన్ని సంతోషంగా గడపలేక ఎప్పుడు దుఃఖముతో వెళ్ళబోస్తా ఉంటాం. ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నీకున్న ఆ కొద్దిపాటిలో, ఆ కొంచెములో నువ్వు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభువు నేర్పిస్తా ఉన్నాడు. ఎప్పుడైనా నీకు కలిగిన ఆ కొద్దిలో, ఆ కొంచెంలో ప్రభువుని స్తుతించావా? అయ్యా! నాకు ఈరోజు తినడానికి ఆహారం ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్యా. కానీ మన ప్రార్థన ఎప్పుడు, అయ్యా! మేము మా పొరుగువారి కన్నా గొప్పగా ఉండాలి. వారికిచ్చినట్టు నాకు దయచేయని ఇతరులతో కంపేర్ చేసుకొని మన ప్రార్థన ఉంటది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్న ప్రాముఖ్యమైన పాఠం. ఈ అంశంలో, ఈ సందర్భంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కొంచెములో దేవుని స్తుతించాలి.
కొంచెంలో దేవుణ్ణి స్తుతిస్తే ఏమవుతుంది? ఏం అద్భుతాలు జరుగుతాయి అనుకుంటున్నారా? ఈ వచనాన్ని చూద్దాం. 11వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మటుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయు నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. హల్లెలూయా! ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, వారి దగ్గరున్న 5 రొట్టెలను 2 చేపలను ఇవి కొంచెమే ఉన్నాయని దుఃఖించకుండా, అయ్యో ఇది కొద్దిగే ఉన్నాయని నిరుత్సాహపడకుండా, ప్రభువా, ఈ ఎడారి ప్రాంతంలో, ఈ కొండ ప్రాంతంలో మేముండగా మాకు ఈ 5 రొట్టెలు 2 చేపలు మా చేతిలో ఉండేటట్లు చేశావు కదా అని యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ముందుగా స్తుతించారు. ఎప్పుడైతే ప్రభువుని స్తుతించామో మన స్థితి మారుతా ఉంటుందండి. ఏ దైవజనుడు అన్నారో కానీ స్తుతి నీ స్థితిని మారుస్తుందని, అది అక్షరాల నిజం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వారి దగ్గరున్న ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ప్రభువునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో ఏం అద్భుతం జరిగిందో తెలుసా? సరిగ్గా తింటే ఒక్కరికి సరిపోయేటువంటి ఆహారము 5,000 మంది పురుషులకు పంచిపెట్టబడింది. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతం. మన ఇంట్లో ఎవరన్నా బంధువులు ఒక ఇద్దరొస్తేనే వారికి ఆహారం వండే విధానంలో మనము తడబడి పడిపోయి కాస్త సరిపోతుంది, కాస్త సరిపోదు, మరలా వండుకుంటాం. ఏదో గడబడైపోతాం కదా! కానీ మన దగ్గరున్న కొద్దిపాటిలో, కొంచెములో ప్రభువుని స్తుతించగలిగితే ఆయన చేసే అద్భుతం ఎలా ఉంటుందో తెలుసా? 5,000 మందికి పంచిపెట్టారంట. ఎలా పంచిపెట్టారు? కొంచెం కొంచెం పంచిపెట్టలేదు. ఈ రోజుల్లో మనము కొన్ని ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు చూస్తాం. వారు భోజనం పెట్టేటప్పుడు చాలా కొంచెం కొంచెం పెట్టి చూసి పెట్టండి అని పెద్దవాళ్ళు అంటా ఉంటారు. వెనక వాళ్ళకి సరిపడాలి, వెనక వాళ్ళకి సరిపడాలని. కానీ అక్కడున్న 5,000 మందికి ఎలా పంచిపెట్టారో తెలుసా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే 12వ వచనంలో, వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయు నష్టపడకుండా మిగిలిన ముక్కలెత్తిరి. ఎలా తిన్నారంట? తృప్తిగా తిన్నారు. అంటే అందరూ కడుపు నిండా తిన్నారు. మనము కొంచెములో స్తుతిస్తే మనకి సంతృప్తికరమైన జీవితాన్ని ప్రభు ఇస్తాడు. హల్లెలూయా! కొంచెములో మనము స్తుతించగలిగితే మన ఆశీర్వాదము మెండుగా ఉంటుంది. కొంచెంలో సనిగావా, నువ్వు ఎదగలేవు ప్రియమైన స్నేహితుడా. ఇక్కడ ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం, కొంచెములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నేర్పిస్తా ఉన్నాడు. నీకు కలిగిన దాన్ని నువ్వు దాని ఎదుట ఉన్నప్పుడు, నీ ఎదుట నీ ఆహారం ఉన్నప్పుడు, నీ ఎదుట నీ సంపాదన ఉన్నప్పుడు, నీ ఎదుట నీ కుటుంబం ఉన్నప్పుడు, ప్రభువా, దీన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఆయన స్తుతించగలిగితే బహుగా ఆశీర్వదించబడతాం. అక్కడ 5,000 మంది, పెద్ద సమస్య అది. కానీ ఆ ఉన్న కొద్దిపాటి వనరుల్ని మొదటగా ప్రభువు ఆ వనరులు ఇచ్చినందుకు ప్రభువుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల 5,000 మంది తృప్తిగా తిన్నారు. అంత మాత్రమే కాదండి, అందరూ తిన్న తర్వాత మిగిలిన ఆహారం అంతా గంపలకెత్తితే 12 గంపలయ్యాయట. ఎంత గొప్ప అద్భుతం! ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైందంటే దీన్ని ముగ్గురు వ్యక్తులను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. మొదట శిష్యుడైన అంద్రెయ, ఆయన సమస్యను పెద్దగా చూశాడు. ఇక్కడున్న 5,000 మందికి పైగా ఉన్న ఈ జనాంగానికి వడ్డించడానికి ఈ ఆహారం ఏమాత్రము అని అన్నాడు. అంటే సమస్యను కొండలాగా చూశాడు కానీ దేవుని యొక్క శక్తిని మర్చిపోయాడు. రెండవ వారు ఆ చిన్నవాడిని చూశాం. ఆయన ఏం నేర్పిస్తున్నాడో తెలుసా? ఆ చిన్న బాలుడు ప్రభు ఏమైనా చేయగలడు, అద్భుతాలు చేయగలడని తనకున్న కొద్దిపాటి ఆహారాన్ని దేవుని చేతిలో పెట్టాడు.
మనము దేవునికి గాని, ఎవరికైనా గాని ఇచ్చే విషయంలో వెనకాడుతా ఉంటాం. నా దగ్గరే కొంచెముంది నేనేమిస్తాను అని. ఆ బాలుడు అనుకోవచ్చు గదా! ఈ 5 రొట్టెలు, 2 చేపలు నేను తింటేనే నాకే సరిపోవు. నేనెలాగిస్తాననుకోవచ్చు. కానీ దేవుని శక్తిని మనము యాక్సెస్ చేయాలంటే, పొందుకోవాలంటే, అద్భుతాలు చూడాలంటే ప్రభువుకిచ్చి చూడాలి. ఆ చిన్నవాడు ఆ పాఠం నేర్పిస్తా ఉన్నాడు. ప్రభువు సాక్షాత్తు దేవదేవుడు మనకేం నేర్పిస్తా ఉన్నాడంటే, నీకున్న కొంచెములో దేవుని స్తుతిస్తే, నీకున్న కొంచాన్ని బట్టి ఆయన నామాన్ని ఘనపరిస్తే, నువ్వింకా అద్భుత రీతిగా దీవించబడతావని, అద్భుత కార్యాలు చూడగలుగుతావని దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మరి ఈ సందర్భాన్ని మనం ఈరోజు ఆధ్యాత్మికంగా తీసుకొని అనేక పాఠాలు ప్రభువు మన ముందుంచాడు. సమస్యను పెద్దగా చూసి నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు తక్కువ అంచనా వేస్తే దాని నుంచి బయటపడలేవు. నీకున్న కొంచెములో ఆ కొంచెమును దేవునికి ఇవ్వగలిగితే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. నీకున్న కొంచాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దాని ద్వారా ఆ స్తుతి నీ స్థితిని మారుస్తుందని ప్రభువు నేర్పిస్తా ఉన్నాడు. కాబట్టి మనకున్న కొంచెములో ప్రభువుని స్తుతిద్దాం. మనకిచ్చిన కొంచెములో సంతృప్తిగా ఆయనను వెంబడిద్దాం. మనకు కలిగిన కొంచెములో మనము సంతోషముగా ఆయనకి కృతజ్ఞతార్పణలు అర్పిద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. గొప్ప మేలులు, ఆశీర్వాదాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మరి ఈరోజు మాకు వినిపించిన కృపా వాక్కును బట్టి నీకు వందనాలు. నిజముగా మరి అక్కడున్నటువంటి సమస్య పెద్దదే గాని, మాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని అక్కడున్న శిష్యుడు గ్రహించలేకపోయాడు. కానీ ఆ చిన్న బాలుడు గ్రహించాడు. తనకు కలిగిన కొంచెమును మీ చేతిలో పెట్టాడు. మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు ప్రభువా. కలిగిన కొంచెములో స్తుతించగలిగితే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడగలమని ఈరోజు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, అటువంటి కృప మాకు దయచేస్తూ రమ్మని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.